అందరికీ నమస్కారం అండి. రుచికరమైన 2 బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు తయారీ విధానాన్ని చూపిస్తానండి. అటుకులు ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఈ పద్ధతిలో చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అలాగే పిల్లల గురించి చీజ్ విత్ స్పైరల్ పాస్తా తయారీ విధానాన్ని చూద్దాం. అటుకులు ఉప్మాకి కావలసిన పదార్థాలు: ఒక చిన్న రోట్లోని 1 ఇంచు అల్లం ముక్కలు పొట్టు తీసినవి, 6 వెల్లుల్లి రేకులు పొట్టు వలిచినవి, ఒక పచ్చిమిరపకాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరిగినవి, ఒక స్పూన్ కారం వేసి వీటన్నింటినీ రోట్లో కచ్చా పచ్చాగా మరీ మెత్తగా కాకుండా దంచుకుందాం. ఇలా తయారైన పేస్ట్ని పక్కనుంచి ఒక కప్పు అటుకులు ఒక బౌల్లో వేసి వీటిని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నీరు లేకుండా పక్కనుంచాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గింజలు వేసి అవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటిని బాగా క్రాకిల్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని కొద్దిసేపు వేయించి దానిలో తయారు చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దను వేసి బాగా వేయించి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుందామండి. ఇలా పెట్టిన దానిలో ఒక 3 బంగాళదుంపలు ఉడకపెట్టి పొట్టు తీసి చిన్నగా ముక్కలు తరుక్కున్నవి కూడా వేసి ఈ ఉల్లి పేస్ట్ బాగా పట్టేలాగా ముక్కల్ని కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దానిలో ఒక చిన్న మామిడికాయ, పచ్చి మామిడికాయని తురుము వేసుకుని దాన్ని కూడా ఒక 4 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇలా వేగిన దానిలో కడిగి పెట్టిన అటుకులను వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని అలానే 1 స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర తురుము వేసి పేస్ట్ అంతా పట్టేలాగా అటుకులు కలుపుకొని పొడి పొడిగా తయారైన ఈ అటుకులు ఉప్మా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర, సన్న కారపూసతో గార్నిష్ చేసుకోండి. కొద్దిగా కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోండి. వేడివేడిగా సర్వ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఉప్మాయే కావాలని అడుగుతారండి. తప్పకుండా తయారు చేసి రుచి చూడండి. ఇప్పుడు పిల్లలకి చీజ్ విత్ స్పైరల్ పాస్తా తయారీ విధానాన్ని చూద్దామండి. ఒక గిన్నెలో 4 కప్పులు నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు 1 కప్పు స్పైరల్ పాస్తా వేసి ఉడకడానికి పక్కన ఉంచుకుందాం. 2 కలర్స్ క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా చేసుకున్న ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు వీటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టి కట్ చేసి ఇలా బాగా ఉడికిన ఈ స్పైరల్ పాస్తాని స్ట్రైనర్లో వేసి నీరంతా పోయిన తర్వాత చల్లటి నీళ్ళతోటి కడిగి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, క్యాబేజ్ తురుము, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వీటన్నింటినీ హై ఫ్లేమ్ మీదే ఒక 4 నిమిషాల పాటు వేయించుకుందాం. మరీ మెత్తగా అయిపోకూడదండి, క్రంచీగా ఉంటే బాగుంటాయి. ఇలా బాగా వేగిన దానిలో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ గార్లిక్ పౌడర్, మీ దగ్గర గార్లిక్ పౌడర్ లేకపోతే వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలు, 1 స్పూన్ నా దగ్గర ఇటాలియన్ సీజనల్స్ ఉన్నాయండి, వాటిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు తురిమిన క్యారెట్ తురుము కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా వేగిన దానిలో 1 స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 స్పూన్ సోయా సాస్ వేసి ఒకసారి కలుపుకుందాం.
ఇలా బాగా కలిసిన దానిలో చల్లారిన పాస్తాను వేసి ఈ హెర్బ్స్ సాసెస్ అన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత, పిల్లలు కదండి ఇంకా చీజ్కి వాళ్ళకి ఎంతన్నా వాళ్ళు తింటారు కనుక వాళ్ళు ఇష్టంగా ఎంత కావాలంటే అంత చీజ్ గ్రేట్ చేసి ఇలా చీజ్ అంతా వేసిన తర్వాత ఒక్కసారి లైట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆ వేడికి చీజ్ మెల్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని చాప్ స్టిక్స్ వేసి వాళ్ళకిస్తే వాళ్ళ ఆనందం పట్టలేవండి. చాలా రుచిగా ఉండే ఈ చీజ్ విత్ స్పైరల్ పాస్తా, అటుకులు ఉప్మా తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడండి. మీకు ఈ 2 బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.